Shalimar Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. ఇవాళ తెల్లవారు లేవగానే ఫస్ట్ మనకు తెలిసినటువంటి వార్త ఇదే. యాక్చువల్లీ మీరు చూస్తుంది ఈ డ్రోన్ ద్వారా చూస్తున్నటువంటి విజువల్ ఏదైతే ఉందో ఇది మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అనేది పూర్తి స్థాయిలో మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి చూడండి ఎంజీబీఎస్, ఆ తర్వాత ఈ అంటే ఒడ్డుకి ఇటువైపు ఆర్ మూసీకి ఇటువైపు, మూసీకి అటువైపు ఇది బ్రిడ్జ్. ఒకసారి చూడండి ఈ ఫ్లో చూడండి. ఈ ఫ్లో ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ ఫ్లో తగ్గుతుంది అనుకోవడం ఒక భ్రమ అని అధికారులు కూడా చెప్తున్నారు. అట్లాగే పైనుంచి ఇంకా ఇన్ఫ్లో వస్తోంది. హిమాయత్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్ కావచ్చు, గేట్లు ఓపెన్ చేసిన తర్వాత ఇంకా కూడా వాటర్ వస్తుంది. బికాజ్ వికారాబాద్, సంగారెడ్డి అటువైపు ఇంకా వర్షాలు పడుతూ ఉన్నాయి. వెదర్ రిపోర్ట్ కూడా అదే చెప్తోంది. ఇంకా కూడా వికారాబాద్, సంగారెడ్డి అటువైపు ఏవైతే ఉన్నాయో ఇంకా కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ మూసీలో ఉన్నటువంటి ఉధృతి తగ్గే అవకాశం లేదు. అధికారులు ఒకే ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఈ బస్ స్టాండ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్లీ రిక్వెస్ట్ చేసిరు, విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు. అదేంటి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఒక విజ్ఞప్తి అయితే చేస్తోంది. అదేంటి, ప్రయాణికులకు ముఖ్య గమనిక. మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ క్లోజ్ చేశారు. ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోంది. ఎంజీబీఎస్ ఎక్కడైతే ఎంజీబీఎస్లో బస్సెస్ ఎక్కడి నుంచి అయితే వేరే వేరే రూట్లకు వెళ్తాయో ఇప్పుడు ఎంజీబీఎస్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఎక్కడి నుంచి నడుస్తున్నాయి అనేది కూడా అతిపెద్ద ప్రశ్న. దానికి క్లారిఫికేషన్ ఇస్తోంది రవాణా శాఖ. ఇప్పుడు ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపుకు వెళ్లే సర్వీసులు జేబీఎస్ నుంచి నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ 4 డిస్ట్రిక్ట్లకు వెళ్ళేటటువంటి బస్సెస్ ఏవైతే ఉంటాయో ఎంజీబీఎస్ లేదు, క్లోజ్ చేశారు కాబట్టి జేబీఎస్ నుంచి నడుస్తున్నాయి. అవేంటి, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ ఈ బస్సెస్ జేబీఎస్ నుంచి నడుస్తున్నాయి. దయచేసి ఇది రవాణా శాఖ విజ్ఞప్తి చేస్తోంది. నెక్స్ట్, వరంగల్, హన్మకొండ వైపుకు వెళ్ళేవి ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి వెళ్తున్నాయి. హన్మకొండ అట్లాగే వరంగల్ ఈ బస్సెస్ ఉప్పల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపుకు బస్సులు ఎల్బీ నగర్ నుంచి నడుస్తున్నాయి. ఏవి, సూర్యాపేట, నల్గొండ, విజయవాడ ఈ బస్సెస్ అన్నీ కూడా ఈ ఎల్బీ నగర్ నుంచి ఈ సర్వీసెస్ ఉన్నాయి, గమనించండి. మహబూబ్ నగర్, కర్నూలు, బెంగళూరు వైపుకు వెళ్ళే సర్వీసులు ఆరంఘర్ నుంచి వెళ్తున్నాయి. దయచేసి వీటన్నిటినీ కూడా మీరు ఒకసారి చూడండి, అప్డేట్ తెలుసుకోండి, ఆ తర్వాతనే మీరు బయలుదేరండి. ఇది రవాణా శాఖ స్పెషల్గా విజ్ఞప్తి చేస్తోంది. మీరు చూస్తుందంతా కూడా ఈ ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో అత్యంత దారుణమైన పరిస్థితి. ప్రయాణికులు కూడా తగ్గిపోయారు. మీరు చూడండి, నిన్న రాత్రి వరకే ఫ్లో ఎక్కువగా ఉండేసరికి పూర్తిగా ఎంజీబీఎస్లో వాటర్ అన్నీ నిలిచిపోయినాయి. అసలు ఏ బస్సెస్ కూడా వెళ్ళట్లేదు. సో మూసీ వరద నీరు చేరిన నేపథ్యంలో ఎంజీబీఎస్కు ప్రయాణికులు ఎవరూ రావద్దని టీజీఎస్ ఆర్టీసీ విజ్ఞప్తి చేస్తోంది. ఎంజీబీఎస్ నుంచి నడిచే బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నాము. ఆయా మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. ఒకవేళ ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చారు. అదేంటి, 04069440000. ఇంకో నంబర్ 04023450033కి సంప్రదించాలని ఇప్పుడు రవాణా శాఖ అయితే విజ్ఞప్తి చేస్తోంది. ఒక్కసారి చూడండి పూర్తి స్థాయిలో ఇగో ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లు టోటల్లీ కూడా వాటర్తో నిండిపోయింది. ఎంజీబీఎస్ బస్ స్టాండ్లోకి వాటర్ చేరిందంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి వాటర్ ఫ్లో చూడండి, ఒకసారి చూడండి అటువైపు ఎట్లా వెళ్తారు. దెర్ ఈజ్ నో ఛాన్స్ అనమాట. ఒకసారి ఆ ఫ్లో చూడండి మీరు, ఒకసారి భయంకరంగా ఉంది. ఇది మీరు చూస్తోంది ఎంజీబీఎస్ బస్ స్టాండ్. ఒకసారి క్లియర్గా అసలు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ సిచ్యువేషన్ ఏంది ఒక్కసారి చూడండి. ప్రస్తుతం మనం చూస్తోంది మూసీ, ఎంత భయంకరంగా ఆ ఫ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మూసీ పరివాహక ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా ఒక్కసారి గమనించండి. టోటల్లీ అక్కడ
ఈ మూసీకి ఆనుకొని ఉన్నటువంటి బస్తీలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ వాటర్లో ఉండిపోయినాయి. ఆ ఫ్లో చూడండి, మూసీ ఎంత నిండు కుండలా ప్రవహిస్తోంది. అట్లాగే ఆ ఫ్లో కూడా చూసినప్పుడు మీరు చూస్తే కనుక కొన్ని ఇళ్ళు ఆల్రెడీ మునిగిపోయినాయి, కంప్లీట్లీ అందులో వాటర్ చేరిపోయినాయి. ఇప్పుడు ఈ రూట్ అంతా కూడా మనకు ఎంజీబీఎస్కి కనెక్ట్ చేసేటటువంటి రూట్, ఆ రూట్లో అసలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది. చాదర్ఘాట్ చిన్న బ్రిడ్జ్ పూర్తిగా మూసేసిండ్రు కాబట్టి ఆ పెద్ద బ్రిడ్జ్ పైనుంచి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో పురాణా పూల్, ఈ ఘాట్ ఎక్కడైతే ఉంటుందో అది కూడా పూర్తిగా మునిగిపోయింది కాబట్టి ఆ శివాలయంలో ప్రస్తుతం 4 చిక్కుకున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కానీ ఆలయ సిబ్బంది ఆలయం వద్దకి చేరుకోవాలంటే కూడా చాలా కష్టతరం అయిపోయింది. ఒకసారి చూడండి, ఆ బ్రిడ్జెస్ అసలు పూర్తిగా వాటర్తో ఎట్లా నిండిపోయినాయి, పూర్తిగా నీళ్ళే కనిపిస్తున్నాయి, ఎటు చూసినా వాటరే కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం సిచ్యువేషన్ ఇక్కడ మూసీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇది స్పష్టంగా మనమైతే ఈ విజువల్ ద్వారా చూస్తూ ఉన్నాం. అయితే చాలా వార్నింగ్స్ అయితే కూడా ఇస్తున్నారు. అంటే ఎంజీబీఎస్ దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంది, ఎంజీబీఎస్ని పూర్తిగా క్లోజ్ చేసేశారు అంటేనే అర్థం చేసుకోవచ్చు. 45 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి వరదరాలే, ఇట్లాంటి ఎప్పుడు మీరు చూస్తోంది ఇప్పుడు బసెస్ పూర్తిగా టైర్ల వరకు మునిగిపోయినాయి, అసలు ఆగిపోయినాయి. అక్కడ ఆ ఫ్లోని చూస్తే కనుక మీరు ఒకసారి చూడండి, అది రోడ్డు, మీరు ఇంతకుముందు చూసింది రోడ్ అనమాట, ఆ రోడ్ పూర్తిగా మునిగిపోయింది. ఇప్పుడు ఇది చాదర్ఘాట్ దగ్గర బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ అసలు పూర్తిగా క్లోజ్ అయిపోయింది, చిన్న బ్రిడ్జ్ అసలు కనబడతలేదు. పెద్ద బ్రిడ్జ్ మీరు చూస్తోంది, పెద్ద బ్రిడ్జ్ మాత్రమే, అటు ఇటు అసలు ఏ బ్రిడ్జ్ కనబడతలేదు, అన్నీ కలిసిపోయినాయి. అటు దిక్కు ఇటు దిక్కు మీరు చూస్తే కనుక కంప్లీట్లీ ఇగో ఇది మనం చూస్తోంది ఎంజీబీఎస్, ఇది బస్ స్టాండా చెరువా ఏం అర్థమైతలేదు. ఇగో వీళ్ళు ప్రయాణికులు పాపం తాడు సహాయంతో వీళ్ళు బయటకు వెళ్తున్నారు. అది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరూ కూడా హుటాహుటిన చేరుకున్నారు. నిన్న రాత్రి నుంచి ఇదే వాళ్ళు గైడ్ చేసి ఈ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు చెప్తున్నారు, దయచేసి ఇటువైపు రాకండి. ప్రయాణికులు ఆల్రెడీ ఎవరైతే బస్ స్టాండ్లో ఉండేనో వాళ్ళని ఇప్పుడు తరలిస్తున్నటువంటి విజువల్ మీరు చూస్తోంది. సో ఇది గమనించండి అనేటువంటి మాట చెప్తున్నారు. పూర్తిగా ఈ బసెస్ నడవట్లేదు. ఎంజీబీఎస్లో ఇది పూర్తిగా వాటర్ చేరిపోయింది. దయచేసి ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి రాకండి. ఎంత ఖాళీ కనబడుతుంది చూడండి ఒకసారి. చాలామందికి తెలిసిపోయింది ఈ వార్త కాబట్టి ఎంజీబీఎస్ వైపు రావట్లేదు. కానీ ఇంకా కూడా తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది చూడండి ఒకసారి. ఆ ఇల్లు ఆనుకొని ఉంది, పూర్తిగా ఆ ఇంట్లోకి వాటర్ చేరిపోయినాయి, అందులో చాలామంది చిక్కుకున్నారు. చూడండి అది లోపల ఈ మూసీకి ఆనుకొని ఉన్నటువంటి కాలనీస్ అన్నీ కూడా నీటిలో ఉండిపోయినాయి. నిన్న రాత్రి చాలామందికి కూడా చెప్తే కూడా వాళ్ళు బయటికి రండి, ఇట్లా మూసీలో వాటర్ ఉధృతి చాలా ఎక్కువ ఉంది రండి అంటే కూడా చాలామంది రాలేదట. ఇప్పుడు ఈరోజు పొద్దున అధికారులకు ఫోన్ చేసి మమ్మల్ని తీయండి, దయచేసి మమ్మల్ని బయటకు తీయండి అని రిక్వెస్ట్ చేస్తూ చాలా వరకు కాల్స్ వస్తున్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. నిన్ననే ఖాళీ చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఈ నిర్వాసితులు ఎవరైతే ఈ మునిగిపోయినరో వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్లో వాటి దగ్గరలో వాళ్ళని రెస్క్యూ చేసి పునరావాసం కల్పించారు. సో అన్ని టీమ్స్ని కూడా రంగంలోకి దించాయనుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఉప్పల్, మూసానగర్, శంకర్ నగర్, ఎంజీబీఎస్ పూర్తిగా రాకపోకలు బంద్ అయిపోయినాయి. సో చాదర్ఘాట్ వంతెన వద్ద అయితే మూసీ ప్రవాహం మనం చూస్తూనే ఉన్నాం. సో ప్రజల భద్రతనే ముఖ్యం కాబట్టి పోలీసులు కూడా ముందస్తు చర్యగా చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర పూర్తిగా రోడ్లను మూసేసిండ్రు, ట్రాఫిక్ ఆంక్షల్ని విధించిండ్రు. వందలాది వాహనాలు ఇందులో ప్రస్తుతం ఇరుక్కుపోయినట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కూళ్ళకు వెళ్ళే వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బికాస్ రాత్రి జరిగింది కాబట్టి పొద్దున్న లేచేసరికి వాటర్ అన్నీ చేరిపోయినాయి. సో చాలామందికి ఇన్ఫర్మేషన్ లేక ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. ఈ మూసీ నది ఒడ్డున ఉన్న ఈ కాలనీస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా నీళ్ళలో ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఇళ్లలోకి నీరు చేరిపోయింది. రెస్క్యూ టీంలు, జిహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం అయితే నిరంతరంగా పోలీసులు కూడా
మైక్ ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నది ఒడ్డుకు వెళ్ళొద్దు, ఇది విజ్ఞప్తి. ఒకసారి చూడండి బస్ టైర్ ఎంతవరకు మునిగిపోతుంది. ఎంజీబీఎస్ ప్రస్తుతం మనం చూస్తోంది ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి సంబంధించిన విజువల్ అది. సో అసలు వెళ్ళడానికి అవకాశమే లేదు, చాలా డేంజర్ జోన్లో ఉన్నట్టు లెక్క. ఇగో ఇట్లా ప్రయాణికులు ఎవరైతే అందులో చిక్కున్నారో వాళ్ళని ఇట్లా రెస్క్యూ చేసి బయటికి తీస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిబ్బందికి అందరికీ హ్యాట్స్ ఆఫ్, బికాజ్ నిరంతరాయంగా నిన్న రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అండ్ ఇప్పుడు దసరా హాలిడేస్ కూడా నడుస్తున్నాయి కాబట్టి దసరా హాలిడేస్కి వెళ్ళే వాళ్ళు చాలామంది కూడా ఇట్లా తెలియక చిక్కుకుపోయినరు. సో భయంకరం అన్నమాట. వీళ్ళందరిని ఒకసారి చూడండి. దగ్గర దగ్గర నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా 4500 మందిని రెస్క్యూ చేసారు. ఇది ఎంజీబీఎస్ బస్ స్టాండ్. దయచేసి చూడండి, గమనించండి. లోపల ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ఈ వాటర్ ఫ్లోని చూడండి. ఇది ఇప్పటికీ కూడా ఇలానే ఉంది. ఒకసారి చూడండి, చెరువులో వాటర్ ఎట్లా పోతాయో అట్లా పోతున్నాయి ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో. మూసీ నది పూర్తిగా ఈ లోపల వరకు వచ్చేసింది. మూసీ రివర్ వాటర్ అంతా కూడా ఎంజీబీఎస్ నిండిపోయింది. ఒక్కసారి ఈ డ్రోన్ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది మూసీ నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తోంది అనేసి. ఒకసారి చూడండి. పోనీ నిన్న రాత్రి నుంచి ఇదంతా జరుగుతుంది కాబట్టి మేబీ తగ్గుండొచ్చా ఫ్లో అని అనుకుంటే పొరపాటే. బికాస్ ఇంకా కూడా ఫ్లో పెరిగే అవకాశం ఉందనే ఇప్పుడు అధికారులు అంచనా వేస్తున్నారు. బికాస్ అక్కడి నుంచి గేట్లను లిఫ్ట్ చేస్తున్నారు. వాటర్ ఇంకా కూడా పెద్ద ఎత్తున ఇంకా చేరుకుంటోంది. సో వాటర్ ఫ్లో పెరిగే అవకాశం ఉంది. అట్లాగే ఇంకా కూడా ఈ కాలనీస్, ఈ పక్కన ఉన్నటువంటి కాలనీస్ మునిగిపోయే అవకాశమే ఉంది. సో ఇప్పుడు అప్పుడే తగ్గుతుందేమో, రేపు తగ్గిపోతుందేమో అని అనుకోవడం పొరపాటే. బికాజ్ ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశమే. ఈరోజు సజ్జనార్ కూడా యాజ్ హైదరాబాద్ సిపిగా సజ్జనార్ ఆయన ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, దయచేసి ఇటువైపు రాకండి. అట్లాగే ఎటైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా దయచేసి ప్రయాణాలు చేయొద్దు అన్నటువంటి రిక్వెస్ట్. బికాస్ ఎక్కడ చూసినా కూడా ఈ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా అక్కడక్కడ వాటర్ ఫ్లో ఉంది. దయచేసి ప్రయాణాలు ఎవరు చేయొద్దు అన్నటువంటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. పండగ ముఖ్యమే, హాలిడేస్కి ఇంటికి వెళ్ళాలని కూడా చాలామందికి ఉంటుంది. కానీ ఇది మనం అనుకోనటువంటి విపత్తు కాబట్టి దయచేసి ప్రయాణాలు మానుకోండి. ఎంత అర్జెన్సీ ఉన్నా సరే, ఎమర్జెన్సీ ఉన్నా సరే దయచేసి ఇటువైపు అయితే ప్రయాణాలు చేయొద్దు. ఏమైనా ఆల్టర్నేట్ రూట్స్ ఉంటే చూసుకోండి. బికాజ్ ఈ వాటర్ ఫ్లోని మీరు చూస్తే నిజంగా చెప్పాలంటే కూడా అధికారులు చెప్తున్నటువంటి మాట నిజం. సో దయచేసి మీ ప్రయాణాలు ఎవరైతే చేద్దామని అనుకున్నారో ఈ వాయిదా వేసుకోవడమే ఉత్తమం. బికాజ్ అందరూ అధికారులు అండ్ పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా, డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా గ్రౌండ్ లెవెల్లో ఇదంతా రెస్క్యూ ఆపరేషన్ టేకప్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఎంజీబీఎస్ నుంచి నో మోర్ బస్సెస్, అక్కడ నుంచి బస్సెస్ బయలుదేరట్లేదు. నేను ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా దయచేసి అవి గమనించి మీ ప్రయాణాలు గమ్యస్థానాలకి వేరే ఆల్టర్నేట్ రూట్స్లో చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి అయితే చేస్తూ ఉన్నాం. సో ఇది ప్రస్తుతం ఎంజీబీఎస్ అట్లాగే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. దయచేసి ఇది గమనించండి. అట్లాగే అటువైపు వెళ్లకుండా ఉంటేనే ఉత్తమం. బికాజ్ ఇంకా 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి. వెదర్ రిపోర్ట్ కూడా అదే చెప్తోంది. కాబట్టి వాయుగుండం ఇప్పుడే తెలంగాణని తాకుతూ క్రాస్ అవుతోంది కాబట్టి బలహీన పడే వరకు మనకు వర్షాలు ఉండబోతున్నాయి. సో దయచేసి ఇది గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే అధికారులు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో వాటన్నిటిని కూడా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం. బికాజ్ ప్రజల భద్రత కోసమే ఈ ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు కృషి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సహకరించాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.